షర్మిలమ్మ గారు రొటీన్ డైలాగ్స్ ఉన్నాయండి. నువ్వు పోలవరం కంప్లీట్ చేయలేదు, రోడ్లు వేయలేదు, మామూలు డైలాగులే అందరూ అనేవి ఆవిడ కూడా రిపీట్ చేస్తుంది. కానీ ఆవిడ కొద్దిగా ఇంట్లో జరిగిన విశేషం అసలు ఏం జరిగిందో చెప్తే బాగుండదు అనిపించిందండి అందరికీ. ఏం జరిగింది, అన్నకేం జరిగింది, అసలు ఎందువలన తెలంగాణకి వెళ్ళింది, ఎందువల్ల మళ్ళీ ఏపీకి వచ్చింది, ఇంట్లో జరిగిన విశేషాలు కొత్తగా ఉందా? ఇది కొత్తగా ఉన్నట్టుంది రాజకీయాలకు. నీలం సంజీవ్ రెడ్డి ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినారు, దేశానికి అధ్యక్షుడిగా ప్రెసిడెంట్ చేసినారు. ఆయన ఇంట్లోనే లేవా సమస్యలు? కరిమల్నాగిరెడ్డి ఆయన బామర్దే కదా. మరి వాళ్ళు ఒక కమ్యూనిస్ట్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఎన్ని తరతరాలుగా వస్తానట్టేనండి. ఇది కొత్తగా వచ్చినట్టు ఏం కాదు. ఇప్పుడు ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు, ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఒకరికొకరు విమర్శలు కూడా చేసుకున్నారు. మరి ఇప్పుడు అంతే ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోయినాక కాంగ్రెస్ పార్టీ తరఫునే మాట్లాడాల్సింది ఉంటుంది. ఆయన ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం మీదనే విమర్శలు ఎక్కువ ఉంటాయి. కుటుంబంలో జరిగినది ఎందుకు చెప్పాలా? ఏం చెప్తారు, ఏమని చెప్తారు? ఎవరైతే కానీ వాళ్ళ కుటుంబాన్ని తీసుకొచ్చి ప్రజల్లో పెడతారా? వాళ్ళకి జరిగేటి జరుగుతాయి. అంటే ప్రజలందరూ ఆశిస్తున్నారండి, మా అన్నయ్య తిట్టాడు, లేకపోతే మా అన్నయ్య ఎలా అన్నాడు, ఎవరు ఆశించినారు, ఎవరు చెప్పారు? కొత్తగా అడుగుతున్నారు. అంటే వాళ్ళు అనుకున్నారు ఇంకైనా కొత్తగా ఏం చెప్తారో చూసారు, ఏమి చెప్పరు అంట. అంటే ఆస్తుల విషయమా? మీరైతే ఈ దినం మరి అడుగుతున్నారు, కానీ ప్రశ్న రాజకీయ అనుభవం ఉంటే ఎవరు అడగరు. అంటే వాళ్ళు ఏమన్నారంటే ఆస్తులు గొడవలు ఉన్నాయా, లేకపోతే ఆస్తులు గొడవలు ఏం గొడవలు? పార్టీలో చేరింది, పార్టీ అధ్యక్షత ఉంది, దాని ప్రకారం మాట్లాడు. అంటే బాబా హత్య ఒకటి అదొకటి గొడవ ఉంటుంది వాళ్ళ కుటుంబంలో, బాబా హత్య ఒకటి గొడవ ఉంటుంది. అది సరేలే, అది వేరు సమస్య, అది ఏం సంబంధం. ఇవన్నీ ఇవి కొత్త ఏముందండి? షర్మిల జగన్ అన్నా చెల్లెళ్ళు ఎడ తీశారు మమ్మల్ని. అది చంద్రబాబు నాయుడు, రామూర్తి నాయుడు ఎవరు ఎడ తీశారు? అశోక్ గజపతిరాజు, ఆనంద్ గజపతిరాజు మా చిన్నప్పుడు వీళ్ళిద్దరు ఎప్పుడు చెరో పార్టీలో ఉండేవారు, ఇద్దరు ఓన్ బ్రదర్స్. ఎవరు ఎడ తీశారు? ఇప్పుడు ఆ కేసీఆర్ అని బయటికి రాగానే వీళ్ళు టికెట్ ఇస్తున్నారు, ఎవరు ఎడ తీశారు? ఒకే కుటుంబంలో ఇద్దరు ఉండకూడదా చెరో పార్టీలో? అంటే ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలో ఇంకా వాళ్ళు ఇష్టం ఏదో రీసెర్చ్ మెటీరియల్ అంతా పెట్టేస్తుంటారు, ఎక్కడా లేని. షర్మిల అన్న మనిషి కాంగ్రెస్లో చేరటం న్యాచురల్గా జరిగింది. ఎందుకంటే ఆవిడకి అది న్యాచురల్ కోర్సు, కాంగ్రెస్లో చేరాలి. ఈవేళ ఉన్న పరిస్థితుల్లో డెఫినెట్గా కాంగ్రెస్ స్ట్రెంగ్తన్ అవ్వాలి. ఆవిడ ఎంత స్ట్రెంగ్తన్ చేయగలదో నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ ఈ దేశంలో స్ట్రెంగ్తన్ అవ్వాలి. రూలింగ్కి వచ్చినా రాకపోయినా అపోజిషన్ పార్టీగా బలపడాలి. బలపడితేనే ఎవడన్నా అడిగేవాడన్నా ఉంటాడు. ఏమో మీరు చెప్పాలి, రోజు జనంలో తిరిగేవాళ్ళు. షర్మిల డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారి కూతురు, రాజశేఖర రెడ్డి గారి మేనరిజమ్స్ అన్నీ ఉన్నాయి, మాట్లాడుతుంది, బయటకు వచ్చింది, చేరటం ఏ తెలుగుదేశంలోనో చేరితే అనుకోవచ్చు ఎంపీ అవ్వటం కోసం చేరిందండి, లేకపోతే ఎమ్మెల్యే మేమే పారేద్దాం కదా, అవి పెట్టచ్చు. కాంగ్రెస్లో చేరింది, వాళ్ళ పార్టీయే కదా కాంగ్రెస్. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఎంపీ అయింది కాంగ్రెస్గా. దీని మీద ఎక్కువ డిస్కషన్ అనవసరం, ఎవరిష్టమే. నిన్న మొన్న వాళ్ళ సొంత చెల్లెలు వేరే పార్టీలు చేరితే దానికి మనల్నే తిడుతున్నాడు. అంటే మీ ఇంట్లో మీరు సరిగా చేసుకోకుండా దానికి కూడా మమ్మల్ని విమర్శిస్తే ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నా. ఈ వ్యక్తి మనస్తత్వాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అన్ని తప్పులు చేస్తాడు, నేరాలు చేస్తాడు, ఘోరాలు చేస్తాడు, అవి ఎదుటి వ్యక్తుల మీద నేరాపణలు చేస్తాడు. అంటే ప్రతిరోజు నోరుందని, పేపర్ ఉందని, టీవీ ఉందని అడ్డదుడ్డంగా మాట్లాడే పరిస్థితి వస్తుంది. మీరు ఒక విషయం చూడండి, ఎన్నికల ముందు అమరావతి రాజధాని అన్నాడు, ఎన్నికలైన తర్వాత 3 రాజధానులు అన్నాడు. 5 సంవత్సరాలు రాజధాని లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేసే పరిస్థితికి వచ్చాడు. మీరు ఒక విషయం చూడండి, ఎన్నికల ముందు అమరావతి రాజధాని అన్నాడు, ఎన్నికలైన తర్వాత 3 రాజధానులు అన్నాడు. 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో ఉండే పేదవాళ్ళందరికీ అండగా ఉండడం, నేను ఇచ్చిన సూపర్ 6 కాకుండా మీకు కార్యక్రమాలన్నీ పెట్టి పేదరికం నిర్మూలన చేసే బాధ్యత, పేదరికం లేని సమాజాన్ని చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డి చేసే పని 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవడం. అంటే మళ్ళీ కాంగ్రెస్కి వైఎస్ ఫ్యామిలీ గత అయింది అనుకోవచ్చా? ఆవిడ వస్తుంది, ఆవిడ కాంగ్రెస్లోకి వస్తుంది తప్ప మేము ఒక పాలసీ తీసుకున్నాం. ఏమని? పార్టీ సిద్ధాంతాలకు లోబడి
ఎవరు పార్టీలోకి వచ్చినా కాంగ్రెస్ పార్టీలో ఉండి బయటికి పోయిన వాళ్ళు మళ్ళా స్వగృహ ప్రవేశం చేసినా గర్భాపసి వచ్చినా లేదా వేరే పార్టీ వాళ్ళు న్యూట్రల్గా ఉండే వాళ్ళు ఎవరు వచ్చినా కానీ పార్టీ సిద్ధాంతాలకు లోబడి వస్తే గన వాళ్ళను ఆహ్వానించాలి, వాళ్ళను గౌరవించాలి అని ఒక పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నది. ఓకే. ఆ నేపథ్యంలో అనేక మంది వస్తున్నారు, షర్మిల కూడా వచ్చింది. ఓకే. ఇంతే తప్పని చేసేసి మిగతా షర్మిల కోసము కాంగ్రెస్ పార్టీ ప్రాకులాలే. ఓకే. ఒక జనరల్ పాలసీలో వచ్చింది ఆవిడ. ఆ నేపథ్యం అంతే తప్ప ఇంకా అనేక మంది వస్తారు. డీకే శివకుమార్ చంద్రబాబు నాయుడు కలుస్తాడు బెంగళూరులో. దాంతోపాటు వైఎస్ షర్మిల లోకేష్కి గ్రీటింగ్ కార్డ్స్ పంపిస్తుంది, క్రిస్మస్ సంబంధించిన గిఫ్ట్లు పంపిస్తుంది. అసలు ఏం జరగబోతుంది? అంటే చంద్రబాబు నాయుడు జనసేన టీడీపీ కూటమి ఉంది, కాంగ్రెస్ పార్టీ టీడీపీ జనసేన కూటమితో కలిసి ఫైట్ చేయబోతుందా, లేకపోతే ఎలా జరగబోతుంది? చాలా కన్ఫ్యూజెస్ ఉన్నాయి. మీ రోజు ఏం కన్ఫ్యూజన్ అవసరం లే. డీకే శివకుమార్ను చంద్రబాబు ఎక్కడ కలిశాడు? బెంగళూరులో కలిశాడు, ఎయిర్పోర్ట్లో కలిశాడు. ఎయిర్పోర్ట్లో. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో వచ్చేసి జనరల్గా అనేక మంది కలుస్తూ ఉంటాము. వాళ్ళు సేమ్ ఫ్లైట్ కూడా కాదు, ముందుకు వచ్చి నిజంగా కలవాలనుకుంటే వేరే చోట రహస్యంగా కలుస్తారు తప్ప ఎయిర్పోర్ట్లో వచ్చేసి ఆయన ఒక విమానానికి వరకు వచ్చాడు, ఈయన ఒక విమానం ఎదురుపడినప్పుడు వచ్చేసి హవర్ యూ అనుకుంటారు, 2 నిమిషాలు మాట్లాడుకుంటారు. అది కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగిందే తప్ప దానికి వేరే విధంగా ఉంటే విమానాశ్రయం ఎందుకు కలుస్తారు? ప్రత్యేకంగా శివకుమార్ భయపెట్టడానికి అనుకోవచ్చుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏమి భయపట్టడం ఏముంది? ఆడ వచ్చేసి విమానాశ్రమంలో భయపెట్టడం ఏముంది? ఆడ వచ్చే మన ఆంధ్రప్రదేశ్ సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఒక కుటుంబ కథా చిత్రం నడుస్తుంది. అంటే మీలాంటి వాళ్ళు విభజన హామీల కోసమో లేకపోతే వీటి గురించి పోరాడితే ఇలాంటి వైఎస్ కుటుంబం విడిపోవటానికి మేం కాదు మా అన్నయ్య కారణము ఇలాంటివి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుందండి? అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ బాగుపడే ఆలోచన ఏం లేదా? ఇప్పుడు అన్న చెల్లెలు కొట్టుకుంటున్నారు, అంతకుముందు బామరుదులు కొట్టుకున్నారు, ఇదేనా అని మీ భావన ఎలా ఉంటుంది? ఎలా చూస్తారు వీటన్నిటిని? నవ్వుకుంటారా మీరు? ఎలా చూస్తారు? పోకిరి సినిమా చూసారా? చూశాను సార్. నేను ఎన్నిసార్లు చూశాను? ఒక 4-5 సార్లు చూసినట్టున్నాను. దాంట్లో శాయిజరావు షిండే అని ఒక ఆయన ఉంటాడు, మీడియాని పిలిచి తిన్నామా కాదు ఆడు వచ్చాడు, విచిత్రంగా ఉంటుంది అది. హెడ్లైన్స్లో వేసేస్తారు అన్నట్టు. రాష్ట్రం కోసం ఇవాళ లేటెస్ట్గా వచ్చాను పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ కూడా చూసినట్టున్నారు. అందుకని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హోదాని విభజన హామీలని రాజకీయానికి వాడుకుంది ఇనీషియల్గా. ఓకే. మేము ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత ఈ రాష్ట్ర విభజన అయిన తర్వాత చాలామంది ప్రజలు తెలియదు, ఆంధ్రప్రదేశ్ విభజన మొట్టమొదటి బంద్ పిలుపు మేము ఇచ్చాం ప్రత్యేక హోదా విభజన హామీలు సాధించడానికి. నేనేమన్నా గొప్ప ఓ పిలుపు ఇవ్వగానే ప్రజలు వచ్చేసి రోడ్ల మీదకి వచ్చేసి బంద్ చేయడానికి మేమన్నా ఒక లక్షల మంది బలమేమన్నా మాకుందా? లేదు. ప్రజల గుండెల్లో విశ్వాసం, వాళ్ళు పార్టీగా నన్ను విభేదించవచ్చు కానీ వీడు 20-30 సంవత్సరాల నుంచి కష్టపడి ఆంధ్ర కోసం తెలుగు జాతి కోసం నా అభిప్రాయాలతో విభేదించవచ్చు కొన్నిసార్లు పని చేస్తున్నాడని. రామకృష్ణ గారు మిగతా అందరూ మేము ఇస్తే రాష్ట్ర బంద్ సక్సెస్ అయిందండి. ఆగస్టు 11, 2015 రాష్ట్రం జరిగింది మొట్టమొదటి బంద్. ఆగస్టు 10 ఆయనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీక్షతో వచ్చారు. అంతకుముందు ఏదో కాగితాలు ఇచ్చారు తప్పితే, అంటే ఉద్యమంలో 1-4 నెలల తర్వాత వచ్చారండి. ఓకే. దాని మ్యాక్సిమం ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ప్యాకేజ్ అన్నారో ఆ మ్యాక్సిమం అడ్వాంటేజ్ తీసుకున్నారు, మొత్తం ఊదర కొట్టేశారు. ఆఖరికి నేను అధికారంలో కనుక వస్తే మెడలు వంచేస్తా అన్నారు. అక్కడికి వెళ్ళి నిజంగా వంచేశారు. ఆయన వంగిపోయారా? ఆయనే వంచేశారు. ఆయన వంచేస్తానమాట కరెక్టే, ఎవరిది ఉంచుతానన్న టైటిల్ మాత్రం మారిపోయింది. మీరంతా సినిమాలో కేంద్రం మెడలు ఉంచుతా అన్నవాడు, కేంద్రం బదులు తన మెడలు ఉంచుతా అనేది ఆ మాట కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేశారు. ఓకే. ఆయన మెడలు ఉంచేశారు. ఓకే. మొత్తం అంటే ఏమి తీసుకురాలంటే ఏమి తీసుకుని నేను ఎందుకు చెప్తానండి. 16,090 కోట్ల రూపాయల లోటు పట్టీలో 10,000 దాదాపు 400 కోట్లు ఆయన వరకు తీసుకొచ్చారు. ఈ విధిలింపులు మాత్రం పోలవరం ప్రాజెక్టుకి చేసుకుంటూ వచ్చారు. ఏదో హామీ వచ్చింది కానీ చేతులకు రావడం మొత్తం అడ్డం పెట్టేశారు కేంద్రం. ఓకే. ఆ నిర్మలా సీతారామన్ గారికి ఎవరి మీద కోపం ఉందో ఆంధ్ర వాళ్ళ మీద, మరి ఏం చేశారో మొత్తం కసంతా ఆంధ్రప్రదేశ్ మీద తీర్చుకుంటుంది. సార్ మీ మేధావుల మీద కూడా మాకు కొంచెం కోపం ఉంది. ఏం పర్వాలేదు, ఎందుకు సార్ చెప్తాను, ప్రకటిస్తాను, దానికి మీరేం చెప్తారు? ఓకే సార్. పులివెందుల నుంచి వైఎస్ షర్మిల పోటీ చేస్తుంది అని చెప్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ పులివెందుల్లో పోటీ చేస్తే ఇంకొకటి కూడా వైఎస్ సునీతారెడ్డి కూడా అక్కా చెల్లెళ్ళు కనుక పులివెందుల నుంచి ఒకళ్ళు, కడప ఎంపీ నుంచి ఒకళ్ళు పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే
2012లో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో విభేదించి ఆయన వైఎస్ఆర్సీపీ అని చెప్పిన సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్న సందర్భంలో ఆ రోజున ఆ పార్టీలో అంటే అప్పటికి కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఎంపీ పదవికి జగన్మోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే పదవికి విజయలక్ష్మి గారు రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలను ఎదుర్కొని ఆ ఇద్దరు మాత్రమే వైసీపీ నుంచి ప్రజాప్రతినిధులుగా ఉండేవారు. అటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తులుగా ఆరోపణలు రావటం, సిబిఐ విచారణ జరగటం, హైకోర్టు ఆదేశాలతో కేసు నమోదవటం, ఆయన అరెస్టు కావటం, జైలు పాలవటం, కోర్టుల్లో పదే పదే బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అవుతా ఉన్న నేపథ్యంలో ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. కొత్తగా పుట్టిన పార్టీ, ఇద్దరే ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమాలకి అవినీతికి పాల్పడిన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ పార్టీ మనుగడ సాగించుద్దా, భవిష్యత్తు ఉందా ఈ పార్టీకి, నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి భవిష్యత్తు ఉందా అని చెప్పని ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ రోజున ఆ పార్టీకి అండదండలు అందించింది షర్మిల. ఆ పార్టీ మనుగడ కొనసాగింది అనంటే, ఈరోజు ఈ స్థాయికి ఆ పార్టీ అమర్చేయింది అనంటే 100% ఆ రోజున షర్మిల చేసిన పాదయాత్ర కారణం, ఉప ఎన్నికల సందర్భంగా ఆమె చేసిన ప్రచారం కారణం, ఆ పార్టీకి జవసత్వాలు అందించిన నాయకురాలు షర్మిల. ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆమె పట్ల వివక్ష ప్రదర్శించారనేది వాస్తవం, ఆమె అన్యాయానికి గురైంది అనేది వాస్తవం. అటువంటి సందర్భంలో రైట్ రాయల్గా తనకు దక్కాల్సిన స్థాయి, గౌరవం, ప్రాధాన్యత ఆ పార్టీలో దక్కలేదనేది వాస్తవం. ఇటువంటి నేపథ్యంలో ఆమె జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి ఆమె వేరే రాజకీయ పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ చేపట్టిన నేపథ్యంలో ఈ 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా తీరు, ఈ పరిపాలన ఉన్న వైఫల్యాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాగ్దాన భంగం, వాగ్దానాలని భంగం పరిచిన తీరు, వీటన్నిటిని ఇవాళ ప్రజాక్షేత్రంలో ఆమె ఎండగడతా ఉన్నారు, ఎత్తి చూపుతూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి ఈ అంశాలన్నీ కూడా. ఇటువంటి నేపథ్యంలో ఎవరైతే నిన్నటి వరకు నీకు అండదండలు అందించారో ఇవాళ అదే నాయకులు నీతో విభేదించి ఇవాళ నీకు ప్రత్యర్థులుగా మారిన నేపథ్యంలో ఖచ్చితంగా ముఖ్యంగా కడప జిల్లాలో రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఆదరణ ఉంటుందో రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా షర్మిల గారిని కూడా అంత్యస్థాయిలో పరిగణలోకి తీసుకుంటారు. పైగా ఈరోజు ప్రజల పనుల్లో పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకత, ముఖ్యంగా పార్టీలో అభ్యర్థిత్వాల ఖరారు దగ్గర ఈయన సృష్టించుకుంటున్న సంక్షోభ నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది శాసనసభ్యులు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా, ఆ పార్టీ ఆశ్రయం పొందడానికి సిద్ధపడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో శర్మ గారు కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థిగా ఎన్నికల్లో పోటీలోకి దిగిన పక్షంలో ఖచ్చితంగా అది వైసీపీ పార్టీ ఓట్ బ్యాంకు మూలాలను దెబ్బతీయటం ఖాయం. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఓటు వచ్చేటప్పటికి తెలుగుదేశం, జనసేన మధ్య వాళ్ళు కన్సాలిడేటెడ్గా పోలరైజేషన్ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. ఆ 2 పార్టీలు కలిపి ఉమ్మడిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటులో చీలిక రాదు. కానీ ఏ కాంగ్రెస్ ఓటు బ్యాంకు పునాదుల మీద నిర్మాణం జరిగిన వైసీపీ పార్టీ ఉందో ఆ వైసీపీ పార్టీ ఓట్ బ్యాంకు ఖచ్చితంగా షర్మిల గారి వైపు ఎంతో కొంత షిఫ్ట్ అవటం ఖాయం. అట్లా షిఫ్ట్ అయిన పక్షంలో ఈ అసంతృప్తుల్ని సరిదిద్దుకోవాల్సిన దగ్గర వాటిని మరింతగా పెంచి పోషించుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మరింతగా షర్మిల గారి రాజకీయ ప్రస్థానాన్ని సుసాధ్యం చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ పార్టీని విస్తరించుకోవడానికి ఆస్కారం కల్పిస్తుంది. ఒక రకంగా రూఢన్ అయిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి అవగాహన రాహిత్యం వల్ల, ఆయన ఆధిపత్య ధోరణి వల్ల, ఆయన నియంత్రణతో పోకడం వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు ఆయనే అందిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రేపటి రోజున పులివెందుల్లో పోటీ చేస్తారా, లేదు కడప పార్లమెంట్కి పోటీ చేస్తారా, శర్మ గారు పోటీ కంటూ దిగితే అది ఖచ్చితంగా వైసీపీ పార్టీ విజయావకాశాలు దెబ్బతీయడం ఖాయం. ఇదే సందర్భంలో మీరు ప్రస్తావించిన డాక్టర్ సునీత గారు, వివేకానంద రెడ్డి గారి హత్య, వివేకానంద రెడ్డి గారి హత్య నేపథ్యంలో ఆమె చేస్తూ వచ్చిన సుదీర్ఘ పోరాటం, సుప్రీంకోర్టు వరకు ఆమె అంటే అలుపెరగని పోరాటం చేస్తున్న నేపథ్యంలో అసలు సూత్రధారులు ఎవరు అని చెప్పని ఇప్పటికే తేడతనం అయిపోయిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబ సంబంధాల పట్ల ఉన్న విలువేంటి అని చెప్పని, మానవ సంబంధాల పట్ల ఉన్న విలువేంటి అని చెప్పని వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఎక్యూజ్డ్ ఆయన కాపాడుతున్న తీరు, ఆ అంశాలని డాక్టర్ సునీత గారు బహిరంగంగా ఎక్స్పోజ్ చేస్తున్న తీరు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో కేసు విచారణ కూడా సక్రమంగా జరగదు అని చెప్పని న్యాయస్థానం నుంచి ఆదేశాలు పొంది ఆమెకు ఇప్పటికే తెలంగాణకి కేసు విచారణని తరలింపు చేసుకున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఒక ప్రచ్ఛన్న యుద్ధానికి ఆమె ముందు నుంచి సిద్ధపడిపోయినారు. ఇటువంటి నేపథ్యంలో డాక్టర్ సునీత గారైనా శర్మ గారైనా సరే కడప పార్లమెంట్కి కానీ పులివెందుల అసెంబ్లీకి కానీ వాళ్ళిద్దరిలో ఎవరు పోటీ చేసినా, లేదు ఇరువురు చెరకు స్థానానికి పోటీ చేసినా అది జగన్మోహన్ రెడ్డి గారికి భారీ నష్టం కలిగించడం ఖాయం. వైసీపీ పార్టీ విజయావకాశాలని కడప జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా కుటుంబ సంబంధాలకే విలువివ్వలేని ఈ వ్యక్తి
రేపు రాష్ట్రంలో ఉన్న మిగిలిన మహిళలకి, మిగిలిన కోట్ల మంది మహిళలకి ఏం న్యాయం చేయగలుగుతాడు అనేది చాలా విస్తృతంగా ఇప్పటికే చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో ముఖ్యంగా వైసీపీ పార్టీ షర్మిల గారికి కౌంటర్ ఇవ్వటం కోసం ఎంచుకుంటున్న వ్యూహం అత్యంత జుగుత్సాకరమైన పోస్టుల ద్వారా ఆమె వ్యక్తిత్వ హనాన్ని పాల్పడుతున్న తీరు, సొంత సోదరి విషయంలోనే ఇంత జుగుత్సాకరమైన తీరు ఎంచుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాష్ట్రంలో మిగిలిన ఏ ప్రజలకైనా సరే రక్షణ కల్పించే నాయకత్వం అయింది కాదు, అటువంటి స్ఫూర్తి నింపగలిగే నాయకత్వం అయింది కాదు అని చెప్పని ఇప్పటికే ప్రజల్లో చాలా పలసన పడుతుంది ఆయన వ్యక్తిత్వం. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా శర్మ గారు, డాక్టర్ సునీత గారి ఎంట్రీ అనేది 100% జగన్మోహన్ రెడ్డి గారి అవకాశాలని, విజయావకాశాలని ఖచ్చితంగా దెబ్బతీసటం ఖాయం.